ఎన్నికలకు రమ్మన్నారండి టీఆర్ఎస్ నుంచి బయటికి రాగానే నాకు టికెట్ లేదు తేప అని వచ్చేసిన. ఇక నా ఇంట పడ్డారు బీజేపీలో చేరమని లక్ష్మణ్ వీళ్ళంతా. నేను నాకు వద్దు సార్ పాలిటిక్స్, అక్కడ కూడా అంతే, పాలిటిక్స్ వద్దు నాకు, నేను మానేస్తాను రాజకీయం వద్దు, ఏమవుతుంది సార్ అంటే లేదు 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 మీలాంటి వాళ్ళు అవసరం మాకు, మనం కలిసి పనిచేసినాం కదండి నాళ్ళు, బీజేపీలోనే ఉన్నావు, నువ్వు బీజేపీ మిత్రపక్షమే కదా, నువ్వు వచ్చేస్తే బాగుంటుంది, నీ విలువ మాకు తెలుసు కదంటే అయితే కండిషన్ వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వండి, ఎందుకంటే నాకు అది కోరిక మిగిలిపోయింది ఒకటి. నేను కొందరికి మాట ఇచ్చిన, నేను అక్కడ పుట్టిన, మా నాన్న అక్కడ ఉద్యోగం చేసిండు, నాకు ఆ గుర్తులు నాకు తెలుసు, నేను ఎక్కడ ఆడుకున్నాను, 3వ తరగతి నుంచి నేను ఎక్కడ ఆడుకున్నా, ఆజంజాయి మిల్స్లో నేను ఎక్కడ ఇవన్నీ తెలుసు, నా ప్లేస్లో నేను వరంగల్ పోతే ఆ ప్లేసులు చూసుకుంటాను నేను అట్లా. కనుక వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వండి, నేను తప్పకుండా గెలుస్తా అంటే, ఓహో అదేం భాగ్యం, నీలాంటి క్యాండిడేట్ మాకు ఏడ దొరుకుతాడు అని అన్నారు. నిజంగా వాళ్ళ భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పమనండి మురళీధరరావు గారు, ఇదేం ఇక ఉన్నారండి కొంతమంది, కిషన్ రెడ్డి వీళ్ళంతా సరే ఓకే అన్న. సరే 5 సంవత్సరాలు నాకు ఏ పదవి ఇవ్వకపోయినా నన్ను మంత్రిగానే, మాజీ మంత్రిగా ఎన్ని సేవలు చేయించుకోవాలో అని చేయించుకున్నారు, 12 రాష్ట్రాల ప్రచారం చేయించుకున్నారు, ఎంతోమందిని గెలిపించిన, పూనం మహాజన్, ప్రమోద్ మహాజన్ కూతురును కూడా గెలిపించిన, ఎస్ బాంబే. కానీ మళ్ళీ ఈసారి కూడా టికెట్ ఇవ్వరని నాకు అర్థమైపోయింది. వాడిని ఓడో ఐపీఎస్ అంట, ఇంకో మందకృష్ణ మాదిగ అంట, వాళ్ళు అక్కడ ప్రచారమే చేసుకుంటున్నారు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులను అడిగిన, ఏంటండి మరి పోయినసారి కూడా నాకు చేయలేదు, మీ అందరికీ తెలుసు కదా, నేను అసలు వచ్చిందే ఎంపీగా పోటీ చేయడానికి, అంటే మేము చెప్పితే వినే పొజిషన్లో ఎవరు లేరు, వాళ్ళని ప్రచారం చేసుకోమని చెప్పారు అని అన్నప్పుడు నేను ఏమనిపిస్తుందండి, నాకు బాధ కలుగుతుంది, ఇక వద్దుగా చాలు ఈ రాజకీయం అనుకున్న తర్వాత ఏమైంది, మళ్ళా ఎమ్మెల్యేగా పోటీ చేస్తావో చేయమని పెట్టారు. నేను వద్దన్నా, అసలు ప్రెస్కే చెప్పిన, ప్రెస్ మీట్ పెట్టి నాకు వద్దు చెప్తే నన్ను బలమత పెట్టి మొత్తానికి పోటీ చేయమన్నారు. సరే నామినేషన్ వేసిన, ఎవడు ఫోన్ ఎత్తడే, ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. నాకేమైంది, మొదటి లిస్టులో టికెట్ ఇస్తే బాగుండేది. ఎప్పుడైతే నాకు మొదటి లిస్టులో టికెట్ రాలేదో మా వాళ్ళంతా ఆలోచనలో పడిపోయారు, నా ఫాలోవర్స్, అంతే కదా. నేను అందరినీ టీఆర్ఎస్లోకి తీసుకుపోయినా, టీఆర్ఎస్లో ఉండి కూడా నేను రాగానే నా దగ్గరకు రావాలని రెడీ అయిపోయారు. ఎమ్మెల్యేకు కాస్త దూరం కూడా అయ్యారు, గొడవలు కూడా అయినాయి, ప్రెస్లో కూడా పెట్టుకున్నారు ఇద్దరు. వీళ్ళంతా ఆలోచనలో పడిపోయారు. సెకండ్ లిస్ట్ వచ్చింది, అరే సెకండ్ లిస్ట్ కూడా వచ్చింది సార్, పెళ్ళేదిగా అమ్మ బాబు మనకు పోయినసారి లాగానే మోసం జరుగుతుంది, ఇక మనం ఇక్కడ ఉండొద్దు, ఈడుంటే టీఆర్ఎస్ వరకు చేయాలి, బాగా ఓడగొట్టాలంటే మనం ఎటో ఒక సైడ్ పోవాలా, కాంగ్రెస్లోకి పోదాం ఆడిపోయాను. నేను దిగిన 3వ లిస్టు, అయ్యో ఏంటన్నా ఇట్లా చేసినావు, ఏం చేయాలో నాకు అర్థం కాక ఇక ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఎవడెత్తలేదు. నామినేషన్ వేసిన ఛీ నీ అని సైలెంట్ అయిపోయినా.